ఆచారము వేరు, విశ్వాసం వేరు. మనం ఉన్న సమాజాన్ని బట్టి కొన్ని సంప్రదాయాలు, కొన్ని ఆచారాలు ఉన్నాయి. కొంతమంది అన్యుల్లోంచి దేవుని వైపు తిరగటానికి ఇష్టపడేటువంటి వాళ్ళు మనం పెట్టినటువంటి సెక్షన్స్ను బట్టి కొంతమంది దేవుని వైపుకు రావట్లా. చర్చికి రావాలని, యేసు ప్రభు మాటలు వినాలని, ఆ పాటలు వినాలని, నేను కూడా ఆయన బిడ్డగా నడవాలని నాకు ఆశ ఉందన్నా. కానీ నా కుటుంబం ఇంకా నా కుటుంబం దేవుణ్ణి తెలుసుకోలేదు. నేనే ఈ మధ్యకాలంలో కొంచెం ఆ మాటలకి చెవి పెట్టాను. నాకు రావాలని ఉంది, కానీ రాగానే ముందు బొట్టు తీసేయాలి, గాజులు తీసేయాలి, కలర్ బట్ట కట్టడం తీసేయాలి, మంగళసూత్రం తీసేయాలి, తెల్ల బట్ట కట్టుకోవాలి. మరి మా ఆచారం ప్రకారం ఏమో ముండమోపళ్ళి తెల్ల బట్ట కడతారన్నా. భర్తను కోల్పోయిన వాళ్ళు ఈ బొట్టు తీసేస్తారు, గాజులు తీసేస్తారు, పూలు తీసేస్తారు, మంగళసూత్రం తీసేస్తారు, కలర్ బట్ట తీసేస్తారు, తెల్ల బట్ట వాళ్ళు కట్టుకుంటారు. ఎందుకంటే భర్తను కోల్పోయి వైధవ్య ప్రాప్తి పొందింది విధవరాలు అని. మరి ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అన్నీ తీసేసి ఆ తెల్ల బట్ట కట్టుకొని తిరుగుతూ ఉంటే మీరేమో పరిశుద్ధరాలు అంటారు, మా సమాజమేమో విధవరాలు అంటారు. అందుకే దీనికి భయపడే నేను తెగించి అడుగేయలేకపోతున్నాను అని అన్నవాళ్ళు ఉన్నారు. ఎక్కడ దాకేందుకు నా ఫ్యామిలీలోనే అలాంటి ప్రశ్న ఏర్పడింది అనుకో. నేను చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం తీసేయమని నా భార్యకి నేను చెప్పలా. బొట్టు తీసేయమని చెప్పలా. ఈ సూత్రం దేనికో లాజిక్ తెలుసు నాకు, ఈ బొట్టు దేనికో తెలుసు, ఎందుకంటే చదివి ఉన్నాను కాబట్టి దాని మూలాలు నాకు తెలుసు. బొట్టు ఎందుకు తీసేసింది అంటే అసలు బొట్టు పెట్టుకున్న కారణం పరమాత్మ వచ్చి రక్తం చిందించేదానికి సాదృశ్యంగా బొట్టు. ఆ రక్తం ఎవరు చిందించారో తెలుసు. ఆ పరమాత్మని ఇప్పుడు మనం కలుసుకున్నాం కనుక, అసలు రక్తాన్నే మనం ఆశ్రయించాం కనుక ఇక రక్తపు గురుతైనటువంటి దీంతో నిమిత్తం లేదు అని కొంతమంది తీసేస్తారు. అర్థమైందా? నుదుటి బొట్టు, ఎర్ర బొట్టు దేనికి గుర్తు? ఇంటికి రక్తపు గుర్తులు దేనికి గుర్తు? ఆర్యులర్పించినటువంటి జంతు బలులు దేనికి గుర్తు? అంటే రక్తము చిందించుట ద్వారా రక్షణ అనే విషయాన్ని ఆనాడు ఆర్యులు నమ్మారు. అందుకే వాళ్ళు పరమాత్మను సమీపించాలనుకున్నప్పుడు జంతు బలులు అర్పించారని వేదం చెప్పింది. పాప పరిహారార్థమై జంతు బలులు చేశారు. అలాగే ఆ జంతు బలులతో ఆగకుండా వాళ్ళ ఇళ్ళకి ప్రాకారాల్లో రక్తపు గురుతులుంచారు. వాళ్ళ గుమ్మాలకి, అదిగో తెలంగాణలో అదిగో చూడండి, ఒక హౌస్ ఓపెనింగ్ అప్పుడు తెలంగాణలో చూడండి ఏం కొట్టారో, అక్కడ హ్యాండ్ గుర్తుంది, అది బ్లడ్ కనబడుతుందా? నా ఫోటో పక్కన ఉంది చూడండి, రక్తపు గుర్తు. అదిగో చక్కగా నీట్గా బిల్డింగ్ కట్టుకొని దాని గుమ్మానికి ఆ పక్క ఈ పక్క ఏం ముద్ర కొట్టారు? జంతువుల రక్తాన్ని చేతులతో అద్ది ఆ గుర్తు కొట్టాడు. ఎందుకు కొట్టాడు అంటే రక్తము ఏ గుమ్మాల మీద కనపడిద్దో కీడు అనేది ఆ ఇల్లు దాటిపోయిద్ది అని అర్థం. వాళ్ళు పెట్టుకున్న సూచన. అంటే రక్తముతోనే రక్షణ, రక్తముతోనే కీడును తప్పించుకోగలం. కాబట్టి ఆ పాప పరిహారం కావాలంటే రక్తం చిందించబడాలి. ఇల్లు క్షేమంగా ఉండాలి, కీడు ప్రవేశించకుండా ఉండాలంటే రక్తపు గురుతులు ఉండాలి. ఒళ్ళు కూడా రక్షింపబడాలి, కీడులో పడకుండా ఉండాలంటే ఒంటి మీద కూడా రక్తపు గురుతు, రక్తవర్ణమైన సింధూరం. కాబట్టి అది దేనికి గుర్తు? రక్తానికి గుర్తు. ఇప్పుడు రకరకాల కలర్ల బొట్లు పెడుతున్నారు, కానీ మన చిన్నప్పటి నుంచి పెట్టిన బొట్టేది తిలకం. తిలకం ఏ రంగులో ఉంటుంది? ఒరిజినల్ బ్లడ్ కలర్ ఉంటుంది. ఎన్నో రంగులు ఉంటే రక్తవర్ణమే ఎందుకు దిద్దుకున్నారు నుదుటన? అట్లా కూడా ఒక సంకేతం ఇస్తున్నారు, రక్తము ద్వారానే పరమాత్మను చేరగలం, ఆమోదం పొందగలం అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక.